వాట్సాప్లో ఒక లేటెస్ట్ ఐకాన్ వచ్చింది చూసారా? కాస్త రెయిన్బో కలర్స్తో చూడ్డానికి ఒక రింగ్లా కనిపించే ఈ ఐకాన్ ఏంటో తెలుసా? ఇది మెటా వాళ్ళ ఏఐ బటన్. వాట్సాప్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఇకపైన వాట్సాప్ మరింత పవర్ఫుల్గా మారిపోబోతోంది అంటున్నారు మెటా వాళ్ళు. మరి ఇక ఏఐ సాయంతో వాట్సాప్ ఇకపై మీరు ఏది అడిగినా చెబుతుందా? ఏ పనైనా చేసి పెడుతుందా? ఇంతకీ ఏంటి ఈ టూల్? దీంట్లో ప్లస్లేంటి, మైనస్లేంటి? సింపుల్గా తెలుసుకుందామా? ఇందుగలడు అందులేడు అనే సందేహము వలదు అన్నట్టుగా ఇప్పుడు ఏఐ అన్నిట్లోకి అడుగు పెడుతోంది. ఏఐ అంటే ఎక్కడో ఉంది, మనకు అందుబాటులో లేని టెక్నాలజీ అనే భ్రమలో ఇంకా ఉన్నవాళ్లున్నారు. మరి ఈ తరుణంలో మెటా వాళ్ళు ఏఐతో ఓ అడుగు ముందుకు వేశారు. మీరు నిత్యం వాడే వాట్సాప్లోనే ఏఐని కూడా ఒక భాగంగా చేసి జనం జోబుల్లోకి ఏఐని తెచ్చేశారు. తాజాగా వాట్సాప్లో ఏఐ బటన్ ఒకటి యాడ్ అయింది. మెటా ఏఐ వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అది. ఆస్క్ మెటా ఎనీథింగ్ అంటూ ఇప్పుడు వాళ్ళు ఏఐని ప్రమోట్ చేస్తున్నారు. ఇందుకే ఈ మెటా ఏఐ టూల్ ఏం చేస్తుంది? వాట్సాప్ లో అంతర్భాగంగా ఉన్న ఈ ఏఐ ఫీచర్ మనకెలా సాయపడగలుగుతుంది? సింపుల్ గా చెప్పాలి అంటే ఇది మన జేబులో ఉన్న ఒక అసిస్టెంట్ లాంటిది. దీన్ని మనం ఏదైనా అడగొచ్చు, ఏ ప్రశ్నలైనా వేయొచ్చు, కోరి సమాచారం తీసుకోవచ్చు. గతంలో ఎలాంటి సమాచారం కావాలన్నా సెర్చ్ ఇంజిన్ల మీద ఆధారపడే వాళ్ళం. అయితే అక్కడ సెర్చ్ చేసిన విషయాల్లో నుంచి మనకి కావాల్సింది మనమే ఏరి తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఏఐ వచ్చాక అలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. అచ్చంగా మనకేం కావాలో కరెక్ట్ గా నేరుగా దాన్ని అడిగి తీసుకోగలిగే అవకాశం వచ్చింది. అదే ఈ ఏఐ టూల్ చేసే పని. సింపుల్ గా చెప్పాలంటే ఇది మన జేబులో ఉన్న స్నేహితుడిలా హెల్ప్ చేస్తుంది. ఆన్లైన్ లో ఒక వస్తువు కొనాలంటే వివరాలు చెప్పడిగితే చాలు బెస్ట్ ప్రోడక్ట్స్ రికమెండ్ చేస్తుంది. అలాగే ప్రయాణాల గురించి, ఇతర రకాల ఇన్ఫర్మేషన్ గురించి, ఇలా ఏది అవసరమైతే ఆ సమాచారాన్ని వెంటనే అడిగి అక్కడికక్కడే తెలుసుకోవచ్చు. వాట్సాప్ అనేది కోట్ల మంది నిత్యం యూజ్ చేసే టూల్ కాబట్టి ఎవరైనా ఎంతో ఈజీగా ఏఐని యూజ్ చేయొచ్చన్నమాట. కేవలం సమాచారం తెలుసుకోవడానికి మాత్రమే కాదు, కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా వాట్సాప్లోని ఏఐ ఫీచర్ ఉపయోగపడుతుంది. ట్రాన్స్లేషన్ కూడా ఈజీగా చేసేస్తుంది. మీ వాట్సాప్ చాట్లను వేర్వేరు భాషల్లో అనువదించడం ఇప్పుడు ఎంతో సులువైపోతుంది. మీ చార్ట్స్ లో సందర్భాన్ని అర్థం చేసుకుని దానికి తగినట్టు సమాధానాలు సూచించడం, అక్కడుండే ఇమేజెస్, వీడియోస్ లోని విషయాల్ని గుర్తించడం, ఇవన్నీ చేసి పెడుతుంది ఈ టూల్. అంతేకాదండోయ్, జనరేటర్ ఏఐ ద్వారా మనం ఇప్పుడు ఇమేజ్లను కూడా సృష్టించవచ్చు, చార్ట్స్ లో వాటిని వాడుకోవచ్చు. సరే, ఇంతకీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ తో మాట్లాడి పనులు చేయించుకోవటం అన్నది కొత్త విషయమా అంటే మరీ కొత్త విషయం ఏమీ కాదు. ఇప్పటికే చాట్ జీపీటీతో మాట్లాడి పనులు చేయించుకోవటం కొందరికి అలవాటు అయింది. మొబైల్ ద్వారానే ఏఐతో ఎన్నో పనులు జరిగిపోతున్నాయి. అయితే చాలా మంది కామన్ పీపుల్ ప్రత్యేకించి చాట్ జీపీటీని ఒక ప్రత్యేకమైన యాప్ గా ఇన్స్టాల్ చేసి వాడడం మీద ఇంట్రెస్ట్ చూపటం లేదు. అయితే వాట్సాప్ నిత్యం వాడకంలో ఉండే టూల్, అందరికీ అందుబాటులో ఉంది, అలవాటైంది. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఏఐ సౌకర్యాన్ని జత చేయడం వల్ల ఇకపై చాలా మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించే అవకాశం ఏర్పడబోతోంది. ఇప్పటికే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి చోట్ల ఏఐ వచ్చేసింది. అలాగే ఒక పక్క మ్యాక్ డివైసెస్ లోనూ, విండోస్ కంప్యూటర్లలో కూడా ఏఐ అన్నది ఒక అంతర్భాగంగా మారిపోబోతోంది. అందుకే ఏఐని ఒక మనిషి జేబులో టూల్ గా మార్చేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పటికే రాబిట్ R1 లాంటి కొన్ని ఏఐ డివైసెస్ తయారై మార్కెట్లోకి వచ్చాయి. ఇవి పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తూ మొబైల్ ఫోన్ కంటే పవర్ఫుల్ గా మనిషికి ఉపయోగపడతాయని అంచనా. కానీ ఇలా ప్రత్యేకమైన ఏఐ డివైజెస్ తో పని లేకుండా వాట్సాప్ లోనే ఏఐని జత చేయటం మంచిది కదా. అందువల్ల ఏఐ కోసం ప్రత్యేకమైన డివైస్ కొనక్కర్లేదు. మొబైల్లోనే ఏఐ ఉంటే, అందులోనూ నిత్యం వాడే యాప్ లో ఉంటే ఏఐ ఎక్కువ మందికి చేరువవుతుంది. ఇదే మెటా వాళ్ళ ఆలోచన. సరే, ఏఐ ఫీచర్ జత చేయటం బాగానే ఉంది, కానీ మరి ప్రైవసీ మాట ఏంటి? వాట్సాప్ లోని ఏఐ టూల్ తో మనం ఏది మాట్లాడినా, దాంతో మనం ఏం క్రియేట్ చేసినా అది భద్రంగా ఉంటుందా? మనకి ప్రైవసీ ఉంటుందా? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. వాట్సాప్ మెసేజెస్ ఎంతో సెక్యూర్ అని అంటూ ఉంటారు, కానీ ఆ రెగ్యులర్ మెసేజెస్ లో ఉన్నంత ప్రైవసీ, సెక్యూరిటీ ఈ ఏఐ ఫీచర్ లో ఉండవు. ఇది నిజం. ఎందుకిలా? ఎందుకంటే ఏఐ పనితీరే అలాంటిది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది కేవలం సమాచారం ఇచ్చే టూల్ కాదు, అది విషయాల్ని నేర్చుకోగలుగుతుంది కూడా. మనం దాన్ని ఎంతగా వాడితే అదంత పవర్ఫుల్ గా తయారవుతుంది, తిరిగి మనకు అంతగా ఉపయోగపడుతుంది. మనం ఎలాంటి విషయాలు అడుగుతాం, మనకి జనరల్ గా ఎలాంటి సమాచారం కావాలి, ఈ వివరాలన్నీ దానికి ముందు తెలియాలి. అప్పుడే అది బాగా పనిచేస్తుంది.
అంటే మనం ఏఐ ఫీచర్‌తో ఎక్కువ కాలం పాటు పని చేయాలి. అలా పని చేసే కొద్దీ అది పూర్తిగా మనకి కస్టమైజ్డ్‌గా మారిపోతుంది. అప్పుడు అచ్చంగా మనకెలా కావాలో అలాగే పని చేసి పెడుతుంది. ఇదెలాంటిదంటే ఇంట్లో కొత్తగా చేరిన పనివాడు క్రమంగా యజమాని అవసరాలు తెలుసుకుని కొంతకాలానికి కావలసినట్టు పనిచేస్తాడే అలాంటిదే. సో, పనివాడికి యజమాని గురించి నేర్చుకోవటానికి కొంత సమయం పట్టినట్టు ఏఐకి కూడా మన గురించి తెలుసుకుని మనకు కావలసిన రీతిలో హెల్ప్ చేయటానికి కొంత టైం పడుతుంది. మనం ఏఐని ఎలా ఉపయోగిస్తున్నది నేర్చుకోవాలి అంటే ఆ సమాచారాన్ని ఏఐ సర్వర్లు గుర్తించక తప్పదు. అంటే మనం ఏఐతో వాడే ప్రతి విషయము మెటా వాళ్ళు నోట్ చేస్తారు. కాబట్టి ఈ విషయంలో ప్రైవసీకి ఎక్కువ అవకాశం లేదు. ఈ విషయం అందరూ గుర్తించాలి. నిజానికి వాట్సాప్ విషయంలో మెటా వాళ్ళు ఎప్పుడూ ప్రైవసీ విషయాన్ని గొప్పగా చెబుతూ ఉంటారు. మేం ప్రైవసీకి చాలా ప్రాధాన్యం ఇస్తాం. టెలిగ్రామ్ లాంటి ఇతర మెసెంజర్స్ ప్రైవసీకి సరైన ప్రయారిటీ ఇవ్వడం లేదు. మేం మాత్రం మా ప్రతి మెసేజ్ ని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ చేసిస్తాం అంటూ గొప్పలు చెబుతారు. కానీ ఏఐ ఫీచర్ యాడ్ చేసిన తర్వాత మాత్రం మన ప్రైవసీకి భంగం కలిగినట్టే అన్న విషయం జనం తెలుసుకోవాలి. ఏదేమైనా సౌకర్యం పెరగాలి అంటే ప్రైవసీని త్యాగం చేయాల్సిందే. మనం యూజ్ చేయగా ఈ ఏఐ ఫీచర్ మనకెంతో బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. మరి ఏఐ వంకపెట్టి మెటా వాళ్ళు భవిష్యత్తులో వాట్సాప్‌లో ప్రైవసీకి ఎంత ప్రాధాన్యం ఇస్తారు? ఈ ఏఐ ఫీచర్ ప్రాక్టికల్‌గా ఎంత ప్రయోజనకరంగా ఉండబోతోందో ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మరికొంతకాలం ఆగక తప్పదు. జనం దీన్ని బాగా యూజ్ చేసిన తర్వాత మాత్రమే మనకి దీంట్లోని ప్రయోజనాలు, ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. లెట్స్ వెయిట్.